నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం తులసి ప్రకాష్ గారు రచించిన ఒక మంచి చక్కని కథను విందాం. ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను మొదటి రోజు కాలేజీలో చూసిన వెంటనే నేను నిన్ను ఇష్టపడ్డాను. నీతోనే నా జీవితమంతా అని నిర్ణయించుకున్నాను అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు పెళ్లి కుదిరింది. నేను ఒప్పుకున్నాకే నా పెళ్లి నిశ్చయించారు. నేను నిన్నెప్పుడూ ప్రేమించలేదు అనింది. దాంతో ఆమె మీద పగ తీర్చుకోవాలని చూస్తున్న సమయంలో సడన్గా వీళ్ళ మధ్యకు ఒక అమ్మాయి రావడంతో కథ ఎలాంటి మలుపు తిరిగిందో వినండి. శాన్వి, నరేన్, సంగీత, రేవంత్ నలుగురు ఇంజనీరింగ్ కాలేజీలో మంచి ఫ్రెండ్స్. ఆ సంవత్సరం కొత్తగా చేరింది ప్రియ. తెల్లని చుడీదార్లో చాందినీ ప్రింట్ ఎర్ర చున్నీతో తగు సన్నము పొడుగుతో చాలా అందంగా హుషారుగా ఉంది. స్కూటీ ఆపి క్లాసులోకి వెళ్తుంది ప్రియ. రేవంత్ స్వతహాగా అల్లరోడు. సరదాగా చిలిపి మాటలతో ఉత్సాహంగా ఉంటాడు. ప్రియను చూడగానే రేవంత్ మదిలో కొత్త రాగాలు మెదిలాయి. ఎంత సక్కగున్నావే అని పాడేసుకున్నాడు. అరే పదండ్రా, కొత్తగా చేరిన అమ్మాయిని ర్యాగింగ్ చేయాలి కదా అని ఫ్రెండ్స్ని బయలుదేరమన్నాడు ప్రియని ఆట పట్టించటానికి. శాన్వి చెప్పింది, తనేమి ఫస్ట్ ఇయర్ అమ్మాయి కాదు, మనలానే థర్డ్ ఇయర్ స్టూడెంట్. వాళ్ళు వేరే ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఇక్కడ చేరింది. ర్యాగింగ్ ఇప్పుడేందిరా అర్థం లేకుండా అని రేవంత్ని వారించింది. అయితే సరే ఫ్రెండ్షిప్ చేసుకుందాం పద అని వెళ్తున్నాడు. ఏంట్రోయ్ అని విజిల్ వేశాడు నరేన్ రేవంత్ని ఉద్దేశించి. ప్రియా ప్రియా చంపొద్దే అని జీన్స్ మూవీ పాట పాడి సమాధానం ఇచ్చాడు రేవంత్ నరేన్ ప్రశ్నకి. ఆహా అలానా అని అర్థమైనట్టుగా శాన్వి, సంగీత, నరేన్ అన్నారు. ప్రియా క్లాస్లోకి వెళ్ళి కూర్చుంది. రేవంత్ బ్యాచ్ క్లాస్కి వచ్చి, హాయ్ ఫ్రెండ్స్, పిక్నిక్లో పాడేవాళ్ళు పేర్లు చెప్పండి అంటూ ఎదురుగా కూర్చున్న ఓ స్టూడెంట్ నుంచి బుక్కు పెన్ను ఇప్పించుకొని పేర్లు నోట్ చేసుకుంటున్నారు. ఓ నలుగురు తమ పేర్లు చెప్పారు. రేవంత్ ప్రియాని చూసి అడిగాడు, ఏంటి నీ పేరు ఇవ్వవా? న్యూ అడ్మిషన్ కదా నువ్వు, పాటలొచ్చా నీకు అని అడిగాడు. ప్రియా నా పేరు అంది. సరే మరి సాటర్డే పిక్నిక్లో కలుద్దాం అని రేవంత్ వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజు రేవంత్ కాలేజీకి ఓ 10 నిమిషాల ముందే వచ్చి పార్కింగ్ ప్లేస్లో ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియా స్కూటీ మీద వచ్చింది. పార్కింగ్లో బండి ఆపి వెళ్ళబోతుంది. ప్రియా అని పిలిచాడు రేవంత్. ప్రియా ఆగి చూసింది. గుడ్ మార్నింగ్ చెప్పాడు రేవంత్. గుడ్ మార్నింగ్ అని బదులు చెప్పింది ప్రియా. తన దారిన తను వేగంగా క్లాస్కి వెళ్ళిపోయింది. రేవంత్కి ఇంకా ఏదో ప్రియాతో మాట్లాడాలి అనిపిస్తుంది, కానీ ఎలా అనేది అర్థం కావట్లేదు. సాటర్డే రేవంత్ వాళ్ళు ప్లాన్ చేసిన ఒక పార్కులో పిక్నిక్ అరేంజ్మెంట్స్ అన్నీ జరిగాయి. చిన్న స్టేజ్, మైక్ సెట్టింగ్, మంచి లంచ్, చిన్న చిన్న పోటీలు, వాటి కోసం చిన్న చిన్న బహుమతులు అన్నీ రెడీ అయ్యాయి. ప్రియ కూడా రేఖతో పాటు వచ్చింది. అంతా బాగా జరిగింది. ప్రియకి కొత్త పొయ్యి అందరితో బాగా కలిసిపోయింది. థర్డ్ ఇయర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇంకో 4 రోజుల్లో ఒక వారం సెలవులు దొరుకుతాయి. రేవంత్ తమ ఊరు చాలా బాగుంటుంది. తాతగారి పెద్ద మండువా ఇల్లు, చుట్టూ పచ్చటి పొలాలు, ఊరు బయట కొండ మీద పురాతన వేణుగోపాల స్వామి గుడి, ఆ కొండ మీద నుంచి మంచి ప్రకృతి దృశ్యం అన్నీ ఆస్వాదించవచ్చు అని తమ ఫ్రెండ్స్ని ఊరికి ఆహ్వానించాడు అందరినీ. ప్రియా రాలేనని చెప్పింది. ప్లీజ్ ప్రియా, చాలా మంచి ట్రిప్ అవుతుంది, మిస్ అవ్వకు ప్లీజ్ అని రేవంత్ ప్రియని బతిమలాడాడు. లేదు రేవంత్, కుదరదు, అర్థం చేసుకో అని చెప్పేసింది ప్రియ. శాన్వి వాళ్ళు కూడా అడిగారు ప్రియని, పల్లెటూరికి వెళ్ళొద్దాం, చాలా బాగుంటుంది రమ్మని. అయినా ప్రియ చెప్పింది సారీ కుదరదు అని. ట్రిప్పు ప్లాన్ చేశాక మానేస్తే బాగోదని రేవంత్ మిగిలిన ఫ్రెండ్స్ని తీసుకొని సెలవుల్లో ఊరెళ్ళి వచ్చాడు. సెలవుల్లో నెట్ సిగ్నల్స్ సరిగ్గా లేక ప్రియతో అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడగలిగారు శాన్వి వాళ్ళు. సిటీకి వచ్చాక రేవంత్కి తెలిసింది ప్రియాకి పెళ్లి కుదిరింది అని. అరే ఇంత చిన్న వయసులో ఎవరైనా ఈ రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నారా? ప్రియా, నీకెందుకు ఇప్పుడే పెళ్ళొద్దు అని చెప్పాలి అనిపించలేదు అని ప్రియని అడిగారు శాన్వి వాళ్ళు. మేము ఇదివరకు బాగా బతికిన వాళ్ళం,
ఇప్పుడు ఆస్తులు పోయి ఇబ్బందుల్లో ఉన్నాం. అనుకోకుండా నాన్న ఫ్రెండు తమ అబ్బాయికి నన్ను అడిగారు. ఎలానూ ఇప్పటికో పెళ్ళికి సరిపడా ఎక్కువ డబ్బులు సమకూర్చుకోవడం మాకు కష్టం. వాళ్ళంతటా వాళ్ళే అడిగిన సంబంధం. పైగా మా ఫ్యామిలీ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు. వాళ్ళింటిలో నేను బావుంటాను అని నాన్న నా పెళ్ళికి ఒప్పుకున్నారు అని ప్రియా చెప్పింది. ప్రియా మాటలు విన్న రేవంత్ కళ్ళు బాధతో, కోపంతో ఎర్రబడ్డాయి. శాన్వి అది చూసి రేవంత్ని చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్లాలని చూసింది. రేవంత్ శాన్వి చెయ్యి విదిలించుకొని ప్రియా చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి లైబ్రరీ బయట ఉన్న గ్రౌండ్లో బల్ల మీద ప్రియాని కూర్చోబెట్టాడు. ఏం జరుగుతుందో ప్రియాకు అర్థం కాలేదు. రేవంత్ ప్రియా వైపు చూస్తూ ఉన్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి రేవంత్కి. ప్రియా అర్థం కానట్టు భయంగా చూస్తుంది. ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు మొదటి రోజు కాలేజీలో చేరగానే నేను నిన్ను ఇష్టపడ్డాను. నీతోనే నా జీవితమంతా అని నిర్ణయించేసుకున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రియా అని చెప్పాడు. ఆవేశంగా మొదలుపెట్టి ఏడుపు గొంతుతో ముగించాడు రేవంత్. ప్రియకి తల మీద పెద్ద భారం పెట్టినట్టు అయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు పెళ్ళి కుదిరింది. నేను ఒప్పుకున్నాకే ఈ పెళ్ళి నిశ్చయించారు. అంటే నేను ఆ అబ్బాయిని నా భర్తగా అనుకునే కదా పెళ్ళికి సిద్ధమయ్యాను. ఇలాంటి పరిస్థితుల్లో నాతో నువ్వు ఇలా చెప్పడం పద్ధతి కాదు. కానీ నీ ఆవేశాన్ని అర్థం చేసుకుంటున్నాను. దయచేసి ఇంకెప్పుడు నాతో ఇలా మాట్లాడొద్దు అని ప్రియా లేచి వెళ్ళబోయింది. ప్రియా భుజం మీద చెయ్యి బలంగా ఉంచి ప్రియని వెళ్ళనివ్వకుండా ఆపి రేవంత్ చెప్తున్నాడు. ప్రియా, నువ్వు లేకుండా నేను నా భవిష్యత్తునే ఊహించుకోలేను. నువ్వు లేకుండా బతకాలంటే నా వల్ల కాదు. ప్లీజ్ ప్రియా, నీ పెళ్ళిని క్యాన్సిల్ చెయ్యి. నన్ను పెళ్లి చేసుకో అని మొండిగా మాట్లాడాడు రేవంత్. రేవంత్, నువ్వు ఏ కాలంలో ఉన్నావు? నా ఇష్టంతో కుదిరిన నా పెళ్ళిని ఆపేయమని ఎలా అడుగుతున్నావు? కొంచెం కోపం తగ్గించుకొని కుదురుగా ఆలోచించు. కనీసం సాటి మనిషిగా నేనింకా నిన్ను గౌరవిస్తున్నాను అని స్థిరంగా చెప్పింది ప్రియా. చేతిలో ఉన్న పుస్తకాన్ని దూరంగా విసిరికొట్టాడు రేవంత్. మరుసటి రోజు కాలేజీకి అందరూ మామూలుగానే వచ్చారు. మధ్యాహ్నం 3ంటికి లెక్చరర్ వచ్చేలోపు ఉన్న ఖాళీ సమయంలో ప్రియా, నీతో మాట్లాడాలి, ప్లీజ్ కమ్ అనేసి రేవంత్ క్లాస్ బయటికి నడిచాడు. ప్రియా కూడా సాటి మనిషిగా అతను అడిగినప్పుడు చెప్పేది వినటం తన ధర్మం అనుకునింది. చెట్టు కింద బల్ల దగ్గర రేవంత్ ప్రియనే సూటిగా చూస్తూ అడిగాడు. ప్రియా, దయచేసి నా బాధ అర్థం చేసుకో. నిన్ను మొదట్లోనే ప్రేమించినా ఇన్నాళ్ళు నేను చెప్పకపోవటానికి కారణం మన చదువులు సాగుతున్నాయి కదా అని చదువు ఈ కెరీర్లోకి వెళ్లే ముందు చెప్పొచ్చులే అనుకున్నాను. ఇంతలో నీ పెళ్ళి అనే గండం ముంచుకొస్తుంది అని అనుకోలేదు. ఇప్పుడు నీకు తెలిసింది కదా నేను నీ ప్రేమలో పీకల్లోతు మునిగానని. ఇప్పుడైనా నా గురించి నీ పెళ్ళి ఆపేయవా అని బతిమలాడాడు. ప్రియకి చాలా బాధేస్తుంది ఈ పరిస్థితికి. రేవంత్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ముందే తెలిసినా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే నాకు నీ మీద ప్రేమ లాంటిదే లేదు. నువ్వు నాకు శాన్వి, సంగీత, నరేన్ లాగా ఒక ఫ్రెండ్వి మాత్రమే అని సర్ది చెప్పాలని సౌమ్యంగా మాట్లాడింది. రేవంత్ తన ప్రేమను ప్రియా నిరాకరించడం సహించలేకపోయాడు. తనకే తెలియని ఒక క్రూర ప్రవర్తనలోకి వెళ్ళిపోయాడు. ప్రియా, నన్ను పెళ్లి చేసుకొని నువ్వు వేరే వారిని చేసుకోవటానికి వీల్లేదు. నేను ఊరుకోను అని బెదిరించాడు ప్రియని. ప్రియ మౌనంగా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. నెల రోజులు గడిచాయి. అంతా మామూలుగానే ఉన్నట్టు అనిపించింది ప్రియకి. కానీ రేవంత్ ప్రియకే తెలియకుండా ప్రియనే గమనిస్తూ ఉన్నాడు. ప్రియ రాకపోకలు, ప్రియ ఎవరెవరితో మాట్లాడుతుంది అన్నీ చూస్తూనే ఉన్నాడు రేవంత్. ఒక యాసిడ్ బాటిల్, ఒక పెద్ద కత్తి కూడా దగ్గర పెట్టుకున్నాడు. తనది గొప్ప ప్రేమ అనుకొని ప్రియకు హింసని, నరకాన్ని అందించేందుకు మూర్ఖంగా అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ రోజు రేవంత్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. హాయ్ రేవంత్ అనే ఆ అమ్మాయి గొంతు వినిపించింది. ఎవరు అన్నాడు రేవంత్. నా పేరు శృతి.
నేను నీకు పెద్ద ఫ్యాన్ని తెలుసా అని మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేసేశాడు రేవంత్. వెంటనే అదే నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. రేవంత్, ఐ లవ్ యూ అని. రేవంత్కి కోపం వచ్చి కాలు బ్లాక్ చేసి తిట్టబోయాడు. రేవంత్, ప్లీజ్ నా ప్రేమను అర్థం చేసుకో అని శృతి ఏడ్చేస్తుంది. చిచి అని చిరాకుగా ఫోన్ పెట్టేశాడు రేవంత్. 24 గంటలు శృతి లవ్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ చేసి రేవంత్కి తన ప్రేమను తెలపాలని, రేవంత్ తనను ప్రేమించేలా చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది శృతి. శృతి గోలకు తట్టుకోలేక ఫోన్ నెంబర్ కూడా మార్చేశాడు రేవంత్. అయినా ఒకరోజు తేడాతో మళ్ళీ ఈ కొత్త నెంబర్కి కూడా శృతి ఫోన్ చేసేది, మెసేజ్లు పెట్టేది. ఇక లాభం లేదనుకొని కాలేజీ క్యాంటీన్కి శృతిని మాట్లాడటానికి రమ్మన్నాడు. మిస్ ఇండియా లాంటి అందమైన అమ్మాయి శృతి. రేవంత్, హాయ్, నిన్ను ఇంత దగ్గరగా చూస్తుంటే ఇంకా చాలా బాగుంది. మనం పెళ్లి చేసుకుంటే నీతో నేను ఊహించుకున్న జీవితం నిజమైతే నాకంటే ఆనందంగా ఎవ్వరూ ఉండరు. నువ్వంటే నాకు చాలా ప్రేమ రేవంత్ అని శృతి ఆరాధనగా చెప్తూ ఉంది రేవంత్కి. రేవంత్కి మాత్రం ఆ మాటలు వింటుంటే పిచ్చి చిరాకు వచ్చింది. శృతి, నేను ప్రియను ప్రేమిస్తున్నాను. నిన్ను ప్రేమించటం అనేది జరిగే పనే కాదు. నన్ను దయచేసి విసిగించొద్దు అని చెప్పాడు. ఎవరా ప్రియా? నేను నిన్ను ఇంతలా ప్రేమిస్తుంటే ఇంకో అమ్మాయి గురించి నాకు చెప్తావేంటి? నేను ఎప్పటికైనా ఎలాగైనా నిన్నే పెళ్లి చేసుకుంటాను అని శృతి మొండిగా చెప్పింది రేవంత్తో. రేవంత్ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదేమి తలనొప్పిరా అనుకొని మళ్ళీ ఫోన్ నెంబర్ మార్చాడు. కాలేజీకి కూడా వెళ్ళట్లేదు శృతి నుంచి తప్పించుకోవటానికి. 4 రోజుల తర్వాత తెలిసింది, ప్రియాని స్కూటీ మీద వెళ్తుంటే ఒక కారు వచ్చి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయింది అని. ప్రియకి కాలు ఫ్రాక్చర్ అయింది అని. అది చేసింది శృతి అని రేవంత్కి తెలిసింది. రేవంత్ కోపంగా శృతి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ప్రియని ఎందుకు బాధ పెట్టావు? నువ్వు అసలు మనిషివేనా అని చీదరించుకున్నాడు. రేవంత్, నిన్ను పొందటానికి నేను ఇంకా దూరం వెళ్ళగలను. ప్రస్తుతానికి ఫ్రాక్చర్తోనే వదిలేశాను అని శృతి కర్కశంగా మాట్లాడింది. శృతి, నువ్వు నన్ను ప్రేమించినంత మాత్రాన నాకు నీ మీద ప్రేమ ఎలా వస్తుంది? నాకు నువ్వంటే ఇష్టం లేదు, అర్థం చేసుకో అని నచ్చచెప్పబోయాడు రేవంత్ శృతికి. నాకు నువ్వంటే పిచ్చి ప్రేమ. నేను నిన్ను వదిలే ప్రశ్నే లేదు. చంపుతాను లేదా చస్తాను అని పొగరుగా సమాధానం చెప్పింది శృతి. నాకు నీ మీద ప్రేమ లేదు అంటే వదిలేయకుండా ఎందుకు నన్ను ఇంత టార్చర్ పెడుతున్నావు? బుద్ధుందా నీకు అసలు అని రేవంత్ కోపంగా ఏమీ చేయలేనట్టు అసహనంగా అన్నట్టుగా మాట్లాడుతూ శృతిని నిలదీశాడు. మరి నీ సంగతి ఏమిటి రేవంత్ అని శాన్వి గొంతు వినిపించింది. రేవంత్ వెనక్కి తిరిగి చూస్తే శాన్వి అక్కడ నిల్చొని ఉంది. ప్రియ కూడా ఇదే కదా నీకు అర్థమయ్యేలా నచ్చ చెప్పింది. కానీ నువ్వేమో ఈ శృతిలానే మూర్ఖంగా ప్రియ కోసం ఒకవేళ తను నిన్ను పెళ్లి చేసుకోకుండా వేరే పెళ్లి చేసుకుంటే యాసిడ్ పోయాలని, కత్తితో నరికేయాలని అన్నీ సిద్ధం చేసుకున్నావు. ప్రేమంటే ఆనందం ఇవ్వటం, ప్రేమంటే ఒక తోడై నిలవటం. అంతేకాని ప్రేమను ఒప్పుకోకపోతే, తిరిగి ప్రేమని అందించకపోతే నాకు దక్కని మనిషి ఇంక భూమి మీదే లేకుండా చేయాలనుకోవటం ప్రేమ? అలాంటి శాడిజం ప్రేమ కాదు. ఆ మనిషి నా సొంతం మాత్రమే అని భావించే నీ ఇరుకు మనస్తత్వం ప్రేమ కానే కాదు. మన ప్రేమ మనం ప్రేమించే వారిని భయపెడితే అది ప్రేమ కానే కాదు. ప్రేమ అనేది ప్రశాంతతకు రూపంలా మారాలే కానీ నాశనానికి దారి తీయకూడదు. ప్రియ నీ మూర్ఖత్వానికి బలి అవ్వబోయేది. ఇప్పటికే శృతి ఆగడానికి కాలు ఫ్రాక్చర్ అయి బాధపడుతుంది. ఇంత కుంచిత మనసులకు ప్రేమ అంటే సరైన అర్థం తెలుసా? ప్రియని నువ్వు తనని ప్రేమించావన్న కారణంతో నిన్ను ప్రేమించాలి అనేది నియమం అనుకుంటే, నిన్ను ప్రేమించిన శృతిని మరి నువ్వు ప్రేమిస్తావా? చెప్పు రేవంత్ అని శాన్వి అడిగింది. ఎస్, కరెక్ట్గా అడిగావు శాన్వి. నాకు నువ్వు చేసే సాయం ఎప్పటికీ మర్చిపోను అని శృతి శాన్వికి షేక్ హ్యాండ్ ఇవ్వబోయింది. రేవంత్ శృతితో చెప్పాడు,
శాన్వి చెప్పిందని ఈరోజు నిన్ను ప్రేమించాను అని ఒక మాట మాత్రమే చెప్పగలను. కానీ నిజంగా నా మనసులో నీ మీద ప్రేమ భావనే లేదు. ప్రేమ మూడో మనిషి ప్రమేయంతో పుట్టేది కాదు. అది ఇద్దరి మనుషులు నిర్ణయించుకునేది, అనుభూతి చెందాల్సింది. సారీ, ఇప్పటికైతే ఈ ప్రేమ దోమ అనే విషయాన్ని నేను వదిలేసి ముందు నా కెరీర్ మీద ధ్యాస పెడతాను. నువ్వింక నన్ను విసిగించకు. నాకు నిజంగా జీవిత భాగస్వామి కావాలి అని అనిపించిన రోజు, అప్పటికి ఇంకా నా మీద నీకు ఇంతే ప్రేమ ఉంటే అప్పుడు నీ గురించి తప్పకుండా ఆలోచిస్తాను. ఇప్పటికైతే నేను ఈ చిరాకులకి దూరంగా వెళ్ళిపోతున్నాను అని శృతికి చెప్పి శాన్వి వైపు చూసి కొంచెం కచ్చగానే చెప్పాడు రేవంత్. అప్పుడప్పుడే వివేకం తెచ్చుకోవాలి అనుకుంటున్నాడే కానీ ఇంకా వివేకం అయితే రాలేదుగా రేవంత్కి. అందుకే రేవంత్ కచ్చగానే చెప్పాడు శాన్వికి, ఇంకా జీవితంలో మీ ఫ్రెండ్ ప్రియకు నాకు ఏ సంబంధం లేదు. నేను తనకి హాని కలిగించేలా ఏ పని చేయను. నువ్వు నీ ఫ్రెండ్ ప్రియని హ్యాపీగా ఉండేలా చూసుకో అనేసి వెళ్ళిపోయాడు రేవంత్. ఇన్ని రోజులు ప్రియ కోసం రేవంత్ కోసం దిగులు పడుతూ వారిద్దరిని గమనించుకొని ఉంటూ రేవంత్ తప్పటడుగు వేయకుండా ప్రియ జీవితం పాడవకుండా ముగిసిపోకుండా కాపాడుకుంది శాన్వి ఒక మంచి స్నేహితురాలుగా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.